కాకుండా కొత్తగా ఇప్పుడే ఇక్కడ చెప్పారు, ఒక విషయం చెప్పారు, మొత్తం భూ కబ్జాలన్నీ ఇష్ట ప్రకారం జరిగిపోయినాయని. భూ కబ్జాలు జరుగుతున్నాయా లేదా తమ్ముళ్ళు? ఇక్కడ ఇప్పుడే ఇట్లుంటే కొత్తగా ఒక యాక్ట్ తెచ్చాడు, భూ పరిరక్షణ చట్టం. అది వస్తే మీ భూమి మీ పేరుతో ఉండదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర రికార్డులు ఉంటాయి. 90 రోజుల్లో నీ భూమి నీ పేరుతో ఉందో లేదో తెలుసుకోకపోతే, తెలుసుకోకపోతే ఆ భూమి ఇంక నీది కాదు. మళ్ళా కోర్టులు కూడా పోయే పని లేదు, జిల్లాకు ఒక కోర్టు ఉంటుంది. వీళ్ళందరూ చాలా భయంకరంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. రైతుల భూములకి రక్షణ లేని పరిస్థితి తీసుకొచ్చారు. 10-1 ఉండదు, అడంగాలు ఉండదు, ఏ రికార్డు ఉండవు. వాడు రాసిందే లెక్క. జగన్మోహన్ రెడ్డి మీ తలరాత రాసే పరిస్థితి వస్తున్నాడు. ఇది వస్తే ఇంకా మీకు ఇంకెవరు ఈ రాష్ట్రంలో ఉండలేం. మన భూములు మన కాదు, ప్రత్యర్థుల్ని ఇంకేం చేస్తారో నాకే తెలియదు. మామూలు వాళ్ళు కూడా మనం బానిసలుగా బతికే పరిస్థితి వస్తుంది. ఇది చాలా ప్రమాదమైన యాక్టు. నేను ఒకటే చెప్తున్నా, నేను వస్తానే ఈ భూ పరిరక్షణ చట్టాన్ని అబాలిష్ చేసి మీ ఆస్తులు కాపాడే బాధ్యత మాది. ఇక్కడ జరిగిన భూ కబ్జాలన్నీ తిరగదోడతా అన్ని కూడా మళ్ళా తిరిగి ఎవరైతే భూములు కొట్టేశారో ఒరిజినల్ ఓనర్స్ కి అప్పచెప్పే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఒకసారి చూస్తే విశాఖపట్నంలో జగన్ రిషికొండను బోడిగుండు కొట్టేస్తే ఇక్కడ అప్పల్ రాజు వెమిలి కొండ, సూది కొండ, నల్ల బొడ్డూరు కొండలను తవ్వేశాడా లేదా? అడవిలో ఉండే వెలుగుబంట్లు ఊర్లోకి వస్తున్నాయి ఇప్పుడు. అవునా కాదా? అవునైతే జైలుపైకి ఎత్తండి. ఇంకా ఇలాంటి దుర్మార్గుడు మీరు క్షమిస్తామంటారు? అడవుల్లో అడవి జంతువులు ఉండాలి, ఊర్లో మనుషులుండాలి. అడవుల జోలికి మనం పోతే అడవి జంతువులు ఊర్లోకి వస్తాయి. అందుకే ఇలాంటి అప్పల్ రాజు లాంటి వాడిని అడవికి పంపిస్తే శాశ్వతంగా అడవిలో ఉంటే మనకు సేఫ్టీ